ఎగ్జాంపుల్ మనము ఒక 6 అనే నెంబర్ తీసుకున్నాం. ఓకే. సో Yeah. 6 అనే నెంబర్లో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామండి, ఏదైనా ఒక నెంబర్, జస్ట్ ఇమాజిన్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాము, అది 2తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా, బోత్ 2 and 3తో అవుతుందా అనేది మనం చెక్ చేయాలనుకుంటున్నాం అనుకో. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైతే పెద్ద కండిషన్ ఉండిద్దో దాన్ని ఇఫ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ రెండు సాటిస్ఫై అయ్యేది ఇది కదా, సో 2తోనూ అవ్వాలి, 3తోనూ అవ్వాలి. సో మనం ఏం చేస్తాం, ఇఫ్ ఇక్కడ ఇచ్చిన నెంబర్ కనుక ఆ ఎన్ అనేది 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక 0 వచ్చి, దాంతోపాటు 3తో చేసినప్పుడు కూడా మనకి 0 రావాలి కదా. సో ఈ రెండింటిని మనం కలపాలి కదా. సో నీకు మ్యాథ్స్లో యూనియన్, ఇంటర్జెక్షన్ తెలుసా? నీకు యూనియన్ అంటే రెండిట్లో Yeah, ఏదో yeah. ఒకటి సాటిస్ఫై అవుతుంది, ఆర్ అంటే రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవుద్ది, ఎండ్ అంటే రెండు సాటిస్ఫై అవ్వాలి కదా. సో మనం దీనిలో మనకి 2తోనూ అవ్వాలి అండ్ 3తోనూ అవ్వాలి. సో ఎండ్ అనేసి రాయాలంటే లాజికల్ ఆపరేటర్ ఎండ్ అంటాం అనమాట. రెండు యాంబిసెంట్లు ఇస్తే లాజికల్ ఎండ్ అని అంటాం. సో ఇప్పుడు ఈ కండిషన్ అండ్ ఈ కండిషన్ రెండు సాటిస్ఫై అయితేనే మనకి దీని లోపలికి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం రాస్తున్నాము, గివెన్ నెంబర్ ఇస్ divisible by Divisible. both 2 and 3. ఓకే. అదే ఇప్పుడు నాకు అలా కాదు, ఓన్లీ 2తో అవుతుంది అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ ఇంకో కండిషన్ ఇది కాకుండా ఇంకా సబ్ కండిషన్ ఇఫ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అది సాటిస్ఫై కాకపోతే డైరెక్ట్ ఎల్స్ కాదు, మధ్యలో ఇంకో కండిషన్ కూడా మనం వెరిఫై చేయాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఎల్స్ ఇఫ్ వాడాలన్నమాట. ఇఫ్ అవ్వకపోతే ఈ ఇఫ్లోకి రా, ఈ ఇఫ్ చెక్ చేయి. సో ఒకవేళ 2తో మాత్రమే అవుతుంది అనుకో, అప్పుడు మనకి దిస్ గివెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2, ఓన్లీ 2. ఒకవేళ ఇది కూడా కాదు, 3తో కూడా అవుతుంది, ఓన్లీ 3తో అవుతుందేమో చూడాలనుకుంటున్నాను, ఇంకో ఎల్స్ ఇఫ్ రాసుకోవచ్చు మనకు కావాల్సి వస్తే. Yeah. ఇఫ్ n%l3 ఈక్వల్ టు 0, system.out.println గివెన్ Number is divided by only 3. ఓన్లీ 3. ఒకవేళ ఈ 3 కాదు, అప్పుడు మనం ఎల్స్ రాసుకోవచ్చు, ఇదేది కాకపోతే ఎల్స్. అప్పుడు మనం ఏం చేస్తాం, గివెన్ నమ్ is not divisible by 2, 3. బోత్ 2 and 3, రెండింటితోనూ అవ్వట్లేదు, నైదర్ 2 or 3 అని రాసుకోవాలి, ఎండ్ కాదు 2 or 3 రాసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం 6 ఇచ్చాం కదా ఫస్ట్ ఇన్పుట్. సో 6 అనేది 2 టేబుల్లోనూ పోయిద్ది, 3 టేబుల్లోనూ పోయిద్ది, కాబట్టి నీకు అవుట్పుట్లో బోత్ 2 and 3 వచ్చింది. అదే నేను 4 ఇచ్చాను అనుకో, 4 ఓన్లీ 2 టేబుల్లోనే వెళ్తుంది. సో ఇక్కడ సాటిస్ఫై అయింది కానీ ఇది సాటిస్ఫై అవ్వలేదు. సో దిస్ ఇస్ ట్రూ అండ్ దిస్ ఇస్ ఫాల్స్. అప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 టేబుల్లో ఫాల్స్ కదా. Yes. సో రెండు సాటిస్ఫై అయితేనే ట్రూ, అవ్వలేదు కాబట్టి ఫాల్స్. సో ఈ కండిషన్లోకి వెళ్ళదు, అప్పుడు దీనిలోకి వస్తుంది. దీనిలోకి వచ్చినప్పుడు 4%2 కండిషన్ సాటిస్ఫై అయింది, సో ఇది ప్రింట్ అవుతుంది అనమాట, ఓన్లీ 2. అదే నేను 5 ఇచ్చాను అనుకో, ఈ మూడిట్లో దేంతోనూ అవ్వదు, డైరెక్ట్గా ఎల్స్లోకి వెళ్ళిపోయింది, నాట్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 వచ్చి. అదే 9 ఇస్తే 3తో అయింది కాబట్టి 3. ఓన్లీ 3 అని వచ్చింది. సో మల్టిపుల్ కండిషన్స్ పెట్టుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్. Yes. ఓకే, Yeah. ఇది ఒకటి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా రిపిటేటివ్ థింగ్ చేయాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రిపిటేటివ్ థింగ్స్ని చేయడం కోసం వీ విల్ యూజ్ లూప్స్ అనమాట. సో లూప్స్లో రకాలు ఉంటాయి, లైక్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ ఈచ్ లూప్, ఇలా 4 ఉన్నాయి. ఇవాళ 2-3 చూద్దాం. ఓకే. సో జస్ట్ ఇమాజిన్ నువ్వు 1 నుండి 100 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు సిస్ అవుట్ 1, సిస్ అవుట్ 2, అలా నువ్వు 100 రాయలేం కదా మనం, వేస్ట్ ఆఫ్ టైం కదా. సో దాని బదులు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం గమనించవచ్చు, 1, 2, 3 అన్నీ కూడా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉన్నాయి. బై ఇంక్రీజింగ్ 1 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది, 1 యాడ్ చేస్తే ఇంకో నెంబర్ వస్తుంది కదా. సో రిపిటేటివ్గా ఒక పర్టికులర్ సీక్వెన్స్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక థింగ్ సీక్వెన్స్లో, ఎనీ సీక్వెన్స్ లైక్ ఆడ్ నెంబర్ సీక్వెన్స్, ఈవెన్ నెంబర్ సీక్వెన్స్, లేకపోతే సమ్ డిఫరెన్స్ లైక్ +5 +6 అలాంటి సీక్వెన్స్ ఎలా ఉన్నా కూడా
మనకి ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు మనకి స్టార్టింగ్ కండిషన్ అండ్ ఎండ్ కండిషన్ రెండు తెలిస్తే అప్పుడు వీ కెన్ గో ఫర్ లూప్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, 1 నుండి 100 ప్రింట్ చేయాలి. సో నా స్టార్టింగ్ నెంబర్ 1, నా ఎండింగ్ నెంబర్ 100, నాకు రెండు తెలుసు. సో తెలిసినప్పుడు నేను ఏ లూప్ వాడాలంటే ఫర్ లూప్ వాడాలి. సో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఏంటంట, ఫర్ రాసి ఇంట్ ఐ ఈక్వల్ టు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఇనిషియలైజేషన్ అని అంటాం అనమాట. సో నిన్న నీకు ఇంట్ ఎన్ ఈక్వల్ టు 5 అని చూపించాను కదా. సో దీన్ని ఏమంటామంటే 5 అనే వాల్యూని ఎన్ ఇనిషియలైజ్ చేశాను. సో ఓన్లీ నేను ఇంట్ ఎన్ అని మాత్రమే పెట్టాను అనుకో, దాని మీనింగ్ ఎన్ అని ఒక ఇంటిజర్ ఉంది అని మాత్రమే నేను డిక్లేర్ చేశాను. దట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. అదే ఇఫ్ ఐమ్ అసైనింగ్ సమ్ వాల్యూ టు దట్ వేరియబుల్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఇనిషియలైజేషన్. ఓకే. సో ఇనిషియలైజేషన్ తర్వాత మనకి కండిషన్ ఉంటుంది. కండిషన్ తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ బేస్డ్ ఆన్ మన పర్పస్ మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మనం రాయాల్సిన ఫర్ లూప్. సో ఇప్పుడు మన కండిషన్ ఏంటి, మనం ఇనిషియలైజ్ చేయడానికి చూద్దాం. సో ఇనిషియలైజేషన్ ఎక్కడి నుండి, ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. సో మన రిక్వైర్మెంట్లో మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాము, 1 నుండి. సో అప్పుడు ఇనిషియలైజేషన్ దగ్గర మనం ఏం రాస్తాం, ఇంట్ ఐ ఈక్వల్ టు 1. మన కండిషన్ ఏంటి, ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి లూప్, 100 వరకు. సో ఐ అనే వాల్యూ 100 అయ్యేంత వరకు మనం చేయాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అయ్యేంత వరకు రిపిటేటివ్గా జరగాలి. సో 1 అయిపోయింది తర్వాత అది మరి 2గా మారాలి కదా, 2 తర్వాత 3గా మారాలి కదా. సో దాన్ని మనం లాస్ట్లో ఇచ్చేదాన్ని వీ కాల్ ఇట్ యాజ్ ఇంక్రిమెంట్. మనం ఒకవేళ అసెండింగ్ ఆర్డర్లో వెళ్తున్నాను కదా ఇప్పుడు నేను 1 నుండి 2 నుండి 3, సో నేను దానికి ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇస్తాను అనమాట. సో ఆ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా ఉంటుంది అంటే ప్లస్ సింబల్తో ఉంటుంది. సో ఐ ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే 1 ఐ దగ్గర ఎంత వాల్యూ అయితే ఉంటుందో అది 1 ప్లస్ ప్లస్ 2 ప్లస్ ప్లస్ అంటే 1 వాల్యూ ఎక్కువ అవుతుంది. 1 ప్లస్ ప్లస్ అంటే 2, 2 ప్లస్ ప్లస్ అంటే 3. ఓకే. సో ఇప్పుడు ఈ లూప్ ఎలా వర్క్ అవుతుందంట, ఫస్ట్ ఇనిషియలైజ్ అయిన తర్వాత వాల్యూ కండిషన్ చెక్ చేసుకునేదంట. సో ఐ వాల్యూ 1 ఉంది, సో ఐ ప్లస్లో 1 ఉంది కదా. సో 1 ఈజ్ లెస్ దాన్ 100 కాదా చూసుకునేది. 1 ఈజ్ లెస్ దాన్ 100 కండిషన్ సాటిస్ఫై అయింది. అప్పుడు ఈ లూప్ లోపలికి వస్తుంది. system.out.println ఇక్కడ నువ్వు ఐ ప్రింట్ చేసావు అనుకో. సో ఐలో ఎంత ఉంది, 1 ఉంది. సో 1 ప్రింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాజిక్ ఏం లేదు. సో అప్పుడు మళ్ళీ ఇది ఐ ప్లస్ ప్లస్కి వస్తుంది. సో 1 ప్లస్ ప్లస్కి వస్తే 2 అయింది. సో 2 లెస్ దాన్ 100 కాదా చూసుకునేది. 2 లెస్ దాన్ 100 కదా, సాటిస్ఫై అయింది కదా, 2 ప్రింట్ అయింది. తర్వాత 2 ప్లస్ ప్లస్ 3 లెస్ దాన్ 100 సాటిస్ఫైడ్. సో ఫస్ట్ ఒక్కసారి ఇనిషియలైజేషన్ జరిగి కండిషన్కి వస్తుంది. ఆ తర్వాత నుండి గేమ్ అంతా ఇటువైపు అవుతుంది అనమాట. సో కండిషన్ ఇంక్రిమెంట్ అలా చూసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు కనుక నేను దీన్ని రన్ చేశాను అనుకో, నీకు 1 నుండి 100 నంబర్స్ వరకు ప్రింట్ అయినాయి. అర్థమైందా? ఇప్పుడు అదే మనం రివర్స్లో చేద్దాం అనుకుంటున్నాం అనుకో, 100 నుండి 1 ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు ఇనిషియలైజేషన్ ఎంతతో చేయాలి, మనం 100తో చేయాలి. అప్పుడు మన కండిషన్ ఎలా మారిపోద్ది, ఎక్కడి వరకు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఐ మైనస్ ఇది రాస్తే డిక్రిమెంట్ అవుతుంది. సో 100 నుండి 1 వచ్చింది. ఏమైంది, బీటెక్ లా ఇంత మంచిగా చెప్తుండ్రో వీటిని. అప్పుడు సరిగ్గా నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది, ఇవన్నీ నేర్చుకున్నాయే కదా అని. నువ్వు సిఎస్సియా? అవునక్క, నేర్చుకునేంటి ఇవన్నీ నేర్చుకుని అసలు క్లాసెస్ ప్రాక్టీస్ ల్యాబ్స్. సిఎస్సి బ్యాక్గ్రౌండేనా? సిఎస్సి నీకు జావా రాకపోవడం ఏంటి? నేను మెకానికల్. అంటే నాకు పెద్దగా ఈ ఇంట్రెస్ట్ లేకుంటుండే, సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేకుంటుండే. ఐఎమ్ మోర్ ఇంటూ బిజినెస్. సో నా బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ బిజినెస్ సైడ్ పెట్టింది. ఇక్కడ ఎందుకు వచ్చిందో అనిపించి ఏదో జరిగిపోతుంది ఇప్పుడు నా జీవితం అంతే. కానీ ఇవన్నీ చాలా బాగా నేర్చుకొని చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంటే నేను అప్పుడు. అవునా? లాంగ్ టైం.
అయితే ఈజీగానే వచ్చేస్తదిలే నీకు టెస్టింగ్ ఆ! గూడా. ఈజీగా అర్థమైతుంది అక్క ఇది. హ్మ్. అయితే పర్లేదు. యాహ్! ఓకే. సో ఫర్ లూప్. హ్మ్. ఫర్ లూప్. సో ఇప్పుడు ఈ ఫర్ లూప్‌లో మనం +1 చూసాం. -1 చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! నీకేదైనా +3 యాడ్ చేయాలనుకుంటున్నావు అనుకో ప్రతి నంబర్‌కి. అప్పుడేం చేయాలంటే ఇలా i ప్లస్ ప్లస్, i మైనస్ మైనస్ ఉండవు మనకి. ఆ రెండే ఆపరేటర్స్ ప్లస్ ప్లస్, మైనస్ మైనస్ బై 1 చేయడానికే ఉంది. సో నువ్వేదైనా ఒక ఓకే. నంబర్ ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటుంటే అప్పుడు నువ్వేం రాయాలంటే i ఈక్వల్ టు i ప్లస్ మనం ఎంత యాడ్ చేయాలనుకుంటున్నావు కరెంట్ యెస్. నెంబర్‌కి అలా రాసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా రాస్తే నీకు ఫస్ట్ 100 ఉంది. ఇది ఇన్ఫైనైట్ లూప్‌కి వెళ్ళిపోయింది. కండిషన్ ఎక్కడ బ్రేక్ అవ్వదు కదా! యాహ్! సో మనం అలా రాయకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడు, మనం ఎప్పుడైనా కండిషన్ సరిగ్గా పెట్టలేదనుకో ఇది ఇన్ఫైనైట్కి వెళ్ళిపోద్ది అనమాట. అది ఎక్కడ బ్రేక్ అవ్వదు కదా, అలా ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు కండిషన్ అనేది ఎండ్ చేసేలాగా రాయాలి మన లాజిక్ అనేది. లేకపోతే ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చేస్తుంది కదా అన్ని హ్మ్. నెంబర్స్ ప్రింట్ చేసుకుంటుంటే. సో ఇప్పుడు దీన్ని మనం లెస్ దాన్ 1 నుండి దీని ఇచ్చేద్దాం 100 వచ్చేద్దాం. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100కి రాస్తాం. 100. సో విత్ కామన్ డిఫరెన్స్ యాజ్ 3 నీకు 100 వరకు ప్రింట్ అయినాయి అనుకో. యాహ్! అలా రాసుకోవచ్చు. మైనస్ చేయాలన్నా అంతే, అక్కడ మైనస్ రాసుకుంటాం. అది ఫర్ లూప్. ఇప్పుడు నువ్వు ఫర్ లూప్ నేర్చుకున్నావు, ఇఫ్ నేర్చుకున్నావు కదా. సో ఇప్పుడు నా యెస్. ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే 1 నుండి 100 వరకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేద్దాం? 2 యాడ్ చేస్తూ పోవాలి. ఓకే, 2 యాడ్ చేసేది 1 వే. ఒకవేళ నాకు ఇక్కడ 2 యాడ్ చేయడం ఇష్టం లేదనుకో, లైక్ నువ్వు నేర్చుకున్నావు కదా, ఇఫ్ కూడా నేర్చుకున్నావు కదా. సో రెండింటిని అప్లై యాహ్! చేయడానికి ట్రై చేయి. థింక్. n percentile to n% if if ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ కదా అక్క. సో ఈవెన్ నెంబర్స్ డివైడెడ్ బై 2 షుడ్ బి 0. ఓకే, పర్సెంటైల్ 2 షుడ్ బి 0. బట్ ఏది ఇక్కడ ఏం రాయాలి ముందు? ఏది 2తో డివైడ్ అవ్వాలి? మనం ఈవెన్ నెంబర్స్ ని టైప్ చేయాలి కదా ఇప్పుడు. ఎంటర్ మనకు ఐ అవుట్పుట్ వాల్యూ అనేది కదా, ఈవెన్. ఐ వాల్యూ కదా. ఇప్పుడు నీకు వన్ అనే వాల్యూ 2తో డివైడ్ అవుతుందా, నెక్స్ట్ వచ్చే వాల్యూ 2 డివైడ్ అవుతుందా? సెకండ్ i పర్సెంటైల్ 2 ఈక్వల్ టు 0 రాయాలి. ఓకే, సో ఇప్పుడు కండిషన్ కూడా ఫర్ లోపల, ఎందుకంటే ఈ నెంబర్ వచ్చిందా అని మనం చెక్ చేస్తున్నాం అది ఈవెనా కాదా అని. సో అది ఒకవేళ ఈవెన్ అయితే మనం ప్రింట్ చేయడానికి రాస్తున్నాము. సో ఇలా రాసుకుంటే నీకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఒకవేళ నీకు ఇఫ్ వాడాలని లేదు, ఓన్లీ లూప్లోనే నువ్వు చేసేయాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు నీకు తెలుసు కదా ఈవెన్ నెంబర్ +1 యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వచ్చేస్తుంది. సో నువ్వు స్టార్ట్ చేయడమే 2తో స్టార్ట్ చేసావు, 1తోనే స్టార్ట్ చేద్దాం. 1 లెస్ దాన్ 100 కాదు, 2తో స్టార్ట్ చేసి i ఈక్వల్ టు i ప్లస్ 2 రాసావు అనుకో, నీకు అన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి. అంటే ఇప్పుడు అంటే ఇందాక దానిలో మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసినాం, ఇందులో ఇఫ్ కండిషన్ యూజ్ చేయ ఓన్లీ ఫర్ లూప్ తోనే చేస్తున్నాం మనం. ఫర్ లూప్తోనే మేనేజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ అక్క లూప్ లో ఇంకొకటి. సో ఇది ఫర్ లూప్ కదా. దీని తర్వాత మనకి ఇంకోటి ఉంటుంది కాల్ as వైల్ లూప్ అనమాట. వైల్. సో వైల్ లూప్ ఏంటంటే మనకి ఎండ్ కండిషన్ తెలియని స్టేజ్లో మనం వైల్ లూప్ వాడతాం ఇన్ జనరల్. బట్ నేను నీకు ఫస్ట్ నీకు అది చెప్తున్నా కన్ఫ్యూజ్ అవుతావు. ఇప్పుడు నేర్చుకున్న ప్రోగ్రామే ఫస్ట్ వైల్ లూప్లో కూడా చేయొచ్చు. అది కూడా చేసిన తర్వాత వైల్ లూప్ మీద మనం ఒక ప్రోగ్రామ్ నేర్చుకుందాం. ఓకే. సో ఫర్ అనేది స్టార్టింగ్ కండిషన్ అండ్ ఎండింగ్ కండిషన్ రెండు తెలిసినప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ లూప్. అండ్ నీకు ఎండ్ కండిషన్ తెలీదు అన్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ వైల్ లూప్. బట్ నేను నీకు ఫస్ట్ ఎండ్ కండిషన్ ఉన్నదే చూపిస్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ
వైల్ లూప్ సింటాక్స్ ఎలా మారిపోయిందంటే, ఫర్లో అయితే నీకు మొత్తం బ్రాకెట్లోనే రాస్తాయి ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. బట్ వైల్లో అలా ఉండదన్నమాట. సో నువ్వు ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తావు బయట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐ వాల్యూ 1 నుండి స్టార్ట్ అవ్వాలనుకుంటా. ఇనిషియలైజేషన్ బయట అయిపోయింది. ఆ తర్వాత వైల్ లోపల యూ హ్యావ్ టు రైట్ కండిషన్, బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఆప్షనల్. మనకి కావాల్సి వస్తే మనం దాన్ని లాస్ట్ లైన్ ఆఫ్ దిస్, ఈ బ్లాక్లో ఇది ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ ఎండ్ అయింది కదా, ఈ లాస్ట్ లైన్ ఆఫ్ దిస్ బ్లాక్లో మనం రాసుకోవచ్చు. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మనం రాసుకోవాలనుకుంటే. ఓకే. సో ఇప్పుడు మన లాజిక్లో 1 నుండి 100 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో ఐ వాల్యూ 1 ఉంది, కండిషన్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 వరకు అవ్వాలి. 100. మనకి ఏమవ్వాలి, అది ప్రింట్ అవ్వాలి. సో ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాము. అది అయిపోయిన తర్వాత మనకి ఇంక్రీజ్ అవ్వాలి వాల్యూ. సో అందుకని ఇంక్రిమెంట్ రాసుకున్నాం. సో ఇది ఎలా వర్క్ అయిద్దంటాం, ఫస్ట్ ఇనిషియలైజేషన్ వాల్యూతో వస్తుంది. 1 వచ్చింది, 1 ఈజ్ లెస్ దాన్ 100 కాదా చూసుకుంటుంది. ఎస్ ఇట్ ఈస్ లెస్ దాన్ 100, కండిషన్ సాటిస్ఫై అయింది. అయిన తర్వాత ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ చూసుకుంటుంది. 2గా మారింది, ఇంక్రిమెంట్ అయ్యి చెక్ చేసుకుంటుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం సో టిల్ ఇట్ గోస్ టు 100. ఇదేంటి, మనకి ఎండ్ కండిషన్ తెలిసినప్పటికీ కూడా మనం వైల్ లూప్ వాడాం. బట్ వైల్ లూప్ ఇన్ జనరల్ దాన్ని మెయిన్ యూసేజ్ ఏంటంటే ఎండ్ కండిషన్ తెలియనప్పుడు వాడడం కోసం. ఎండ్ కండిషన్ తెలీదు అని అంటే ఎన్నిసార్లు అది లోపలికి వెళ్ళాలి, ఆ లూప్ లోపలికి అని. ఇప్పుడు నీకు చూడగానే ఏం తెలుస్తుంది, లూప్ 100 times లోపలికి వస్తుందని మనకు తెలుస్తుంది బికాస్ ఆఫ్ దిస్ కండిషన్. బట్ ఇప్పుడు మనం జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఆలోచిద్దాము ఫర్ రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఏదో ఒక సమ్ నెంబర్ లైక్ దిస్ ఉంది. ఓకే, దీనికి నేను రివర్స్ రాయాలనుకో, ఏం రాస్తాం, విత్ కన్ఫ్యూజింగ్ సీరియల్గా తీసుకుంటాం. ఇప్పుడు దీనికి రివర్స్ అనుకో 5 4 3 2 1 కదా దీని రివర్స్. ఇదేంటి 5 digits ఉన్నాయి, 5 digits రివర్స్ చేసాము. ఇప్పుడు నాకు 8 digits ఉన్నాయి అనుకో, 8 digits రివర్స్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేయడం కోసం మామూలుగా మ్యాథ్స్లో అయితే నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు దాన్ని రివర్స్ చేస్తావు. బట్ ప్రోగ్రామెటికల్గా అలా కాదు కదా, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ లాజిక్ అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చు అంటే, జస్ట్ టేక్ 1 నెంబర్, ఈ నెంబరే తీసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను దీనికి రివర్స్ కనిపెట్టాలనుకో, నాకు ఇండివిజువల్గా దీని నుండి ఒక్కొక్క నెంబర్ నేను తెచ్చుకొని ఒక కొత్త నెంబర్లోకి రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను జస్ట్ ఇంట్ రివర్స్ ఆఫ్ ద నెంబర్ని 0తో ఇనిషియలైజ్ చేద్దాం. అంటే రివర్స్ ఆఫ్ ద నెంబర్ వేరియబుల్లో 0 ఉంది, n అనే వేరియబుల్లో 1 2 3 4 5 ఉంది. ఇప్పుడు నాకు ఈ రివర్స్ నెంబర్లో 5 యాడ్ అవ్వాలి, తర్వాత నెక్స్ట్ దాని పక్కన 4 రావాలి, 3 రావాలి, 2 రావాలి, 1 రావాలి. అంటే నాకు ఫస్ట్ అది ఇండివిజువల్గా కావాలి. సో ఈ నెంబర్ మొత్తంలో నుండి నాకు లాస్ట్ డిజిట్ ఒక్కటే ఇండివిజువల్గా కావాలనుకో, మనం మ్యాథ్స్లో ఏం చేయొచ్చు, ఈ మొత్తాన్ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 5 వస్తుంది. 1 2 3 4 0 1 2 3 4 0 రావాలంటే మనం ఏ నెంబర్ పెట్టాలి, 5 ఇక్కడ చూపిస్తాను. సో 1 2 3 4 5 మనం డివైడ్ చేయాలి. ఓకే, మనకి మైనస్ చేసినప్పుడు నువ్వేమన్నావు 1 2 3 4 0 రావాలని అన్నావు కదా, ఉన్నప్పుడు మనకి రిమైండర్ అనేది 5 వస్తుంది అంటున్నావు. కానీ ఇక్కడ నీకు 5 రావడం కోసము, ఓకే ఇక్కడ 5 రావడం కోసం ఇక్కడ ఎంత పెట్టాలి, ఈ 1 2 3 4 0 ఎప్పుడు వస్తుంది, ఈ 1 2 3 4ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు వస్తుంది 0 పక్కన, దేంతో మల్టిప్లై చేస్తానా. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు నన్ను డివిజన్, ఈ నెంబర్ని నువ్వు ఫామ్ చేయాలనుకుంటున్నావు, 1 2 3 4 5ని ఫామ్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు నువ్వు 1 2 3 4 5కి దగ్గరలో ఉండే చూడడానికి, ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ 4 ఉందనుకో. ఓకే, 4 into 123 చేసినప్పుడు నీకు ఎంత నెంబర్ దీనికి దగ్గరలో వస్తుందో చూస్తావు కదా. సో ఇప్పుడు 4 into ఒక 200 చేసావు అనుకో, 800 వస్తుంది కాదు, ఇంకా వెళ్ళాలి. 4 into 400 900 చేసామనుకో 360 అలా వస్తుంది. అలా చూసుకొని కదా నువ్వు ఇక్కడ పెడతావు. అలా నేను ఇక్కడ
ఎంత నెంబర్ పెట్టినప్పుడు నాకు ఇక్కడ 1 2 3 4 0 వచ్చి ఉండొచ్చు? 0 ఉందంటే లాస్ట్లో ఏంటి, అది టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ కదా అవ్వాలి. యా సో ఇప్పుడు నేను 10 పెట్టాను అనుకో, సో 10 ఇంటూ 1 2 3 4 విల్ గివ్ మీ 1 2 3 4 0 340. ఎస్. కదా. సో అప్పుడు నాకు రిమైండర్ 5 వచ్చింది. సో నేను 5ని తెచ్చుకొని ఒక కొత్త నెంబర్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, నాకు రిమైండర్ 5 వచ్చింది, దాన్ని స్టోర్ చేసుకున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత నాకు ఈ 5తో సరిపోదు, నాకు మళ్ళీ ఈ నెంబర్ 10తో డివైడ్ చేసినప్పుడు నాకు 4 వస్తుంది కదా. యా సో 1 2 3 4ని ఈసారి మనము 10తో డివైడ్ చేస్తే వన్ టూ త్రీ 30. అప్పుడు నీకు 1 2 3 0 వస్తుంది. అప్పుడు నీకు రిమైండర్ 4 వస్తుంది. సో 4. యా ఇప్పుడు నువ్వు ఒకవేళ ఈ రెండింటిని యాడ్ చేసేస్తున్నావు అనుకో, డైరెక్ట్గా 5 + 4 చేసేస్తున్నావు అనుకో, అప్పుడు నీకు అది 9 అయిపోద్ది కదా. యా మనం డైరెక్ట్గా యాడ్ చేయలేము. అప్పుడు మనం ఏం చేయాలి, ప్లేస్ వాల్యూ కూడా చూడాలి కదా. సో ఇప్పుడు ఇది 1s ప్లేస్లో ఉంది 5 అనేది, దానికి 10s ప్లేస్లో యాడ్ చేయాలంటే మనకు 45 లాగా కావాలి కదా. 45 లాగా రావాలనుకో, అది 54 లా రావాలి, రివర్స్ కాబట్టి. 54లా రావాలంటే 5 + 4ని 10తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది కదా. ఎస్. అప్పుడు మనకి 54 వచ్చింది. నెక్స్ట్ టైం నీకు ఆల్రెడీ 54 ఉంది ఈసారి రిమైండర్ నీవు స్టోర్ చేసుకున్న రివర్స్ ఆఫ్ ద నెంబర్లో. ఈ 54కి నువ్వేం చేయాలి, నెక్స్ట్ 3 వచ్చింది అనుకో, దాన్ని కూడా 10తో మల్టిప్లై చేసావు అనుకో, అప్పుడు నీకేమైంది 54 + 30. అట్లా ఎట్లా 54 ఇంటూ 10 + 3 అయితే 543 అవుతుంది కదా. యా సారీ, 54 × 10 ప్లస్ ఈ నెంబర్, మన ఎగ్జిస్టింగ్ Yeah. నెంబర్ని మనం మల్టిప్లై దాని చేసుకోవాలి. 5 ఇంటూ 10 + 4. ఇది కూడా అంతే, సారీ 5 × 10 + 4 సారీ చేస్తే నీకు 54 వచ్చింది, ఇది 543 వచ్చింది. సో నువ్వు ఇదే 543 ఇంటూ 10 + 2 నెక్స్ట్. సో నువ్వు దాన్ని ఇప్పుడు నువ్వు దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట. అదే లాజిక్ని నువ్వు ప్రోగ్రామెటికల్గా రాయాలి. ఓకే. సో ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో ఈ వైల్ లూప్ ఎప్పటి వరకు అవ్వాలి మనకి, ఈ పర్టికులర్ నెంబర్ అంతా అలా డివైడ్ అయిపోయి ఈ కోషంట్ అంతా 5 4 3 2 1 అయిపోయి 0 కానంత వరకుని ఆ నెంబర్, ఎందుకంటే ఇది మనకి డెసిమల్ వాల్యూస్ ఇవ్వదు కదా, ఇవి ఇంటిజర్స్ కదా మనం చేసేది. సో ఎప్పుడైతే నీకు 1% 10 చేస్తున్నాం అనుకో, అప్పుడు దాని వాల్యూ 0 వచ్చేస్తుంది అనమాట. లాస్ట్ నెంబర్ ఉన్నప్పుడు మనం పర్సంటైల్ చేసినప్పుడు మనకి ఏమీ రాకపోతుంటే రిమైండర్ 0 అయిపోయింది. సో మనం ఇది ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ చేస్తామంటే, మనం ఉన్న నంబర్ 0 అవ్వనంత వరకు, n వాల్యూ 0 అవ్వనంత వరకు వీ వాంట్ టు రన్ దిస్ లూప్. ఇప్పుడు ఇది లెంత్ 5 ఉంది కాబట్టి ఆ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అది నేను రేపు 10 డిజిట్స్ నెంబర్ ఇచ్చాను అనుకో, నేను లాజిక్ ఏం మార్చకూడదు, నేను నెంబరే మార్చాలి. ఓకే, సో 10 డిజిట్స్కైనా వర్క్ అయ్యింది, 100 డిజిట్స్కైనా వర్క్ అయ్యింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకు తెలియదు అది ఎన్నిసార్లు ఆ లూప్లోకి వెళ్తుంది అని అనేసి. ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి ఎన్ కండిషన్ తెలియనప్పుడు వీ కెన్ గో ఫర్ వైల్ లూప్ అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ వైల్ n ≠ 0 రాశాను. అయితే ఫస్ట్ మనకి జావాలో పర్సంటైల్ తెచ్చుకోవాలంటే, రిమైండర్ తెచ్చుకోవాలంటే పర్సంటైల్ వాడాలని చెప్పాను నిన్న. అది కోషంట్ కావాలంటే బై వాడాలి. సో కోషంట్ అంటే ఇది నీకు తెలుసు కదా, ఇట్లా రైట్ సైడ్ ఉండేది కోషంట్, ఈ కింద ఉండేది రిమైండర్. సో ఇప్పుడు మనం ఫస్ట్ రిమైండర్స్ తెచ్చుకోవాలి కదా. రిమైండర్ తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, లోపలే ఒక నెంబర్ని డిఫైన్ చేస్తున్నాము రిమైండర్ అని. ఎందుకు లోపల రాస్తున్నాను, వైల్ లోపల ఎందుకు రాస్తున్నానంటే, ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావాలో కాల్డ్ స్కోప్ ఆఫ్ దట్ వేరియబుల్ అని. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ n అనేది ఇక్కడ ఇచ్చేసాను కదా 1 2 3 4 5 అని, ఇది ఎక్కడ ఇచ్చాను, మెయిన్ మెథడ్లో లోపల ఇచ్చాను. అంటే ఈ మెయిన్ మెథడ్లో ఎక్కడైనా కూడా, లోపల ఎక్కడైనా కూడా n అంటే వాల్యూ 1 2 3 4 5. కానీ మనకి ఇప్పుడు రిమైండర్ ఏమవ్వాలి, ప్రతిసారి మారిపోవాలి. ఒకసారి 5 స్టోర్ అవ్వాలి, నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత కొత్త రిమైండర్ స్టోర్ అవ్వాలి, కొత్తది మారిపోతూ ఉండాలి కదా. సో నేను బికాజ్ దీన్ని ఈ బ్లాక్లో డిఫైన్ చేశాను కాబట్టి రిమైండర్ని, అది ఓన్లీ ఈ బ్లాక్ వరకే దాని వాల్యూ అంతా, మళ్ళీ బయట నుండి వస్తే ఇది మళ్ళీ కొత్తగానే ఉంటుంది అనమాట, దానిలో వాల్యూ రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని లోపల రాస్తున్నాను ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు ఎలా వస్తుంది మనకి, నెంబర్ని
10తో డివైడ్ చేసినప్పుడు డివైడ్ మనకి చేయాలి. వస్తుంది. ఓకే, రిమైండర్ వచ్చేసింది. కానీ మనం ఇప్పుడు రివర్స్ ఆఫ్ ద నెంబర్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో రివర్స్ ఎస్. ఆఫ్ ద నెంబర్ మనం ఏం చూసాం, ప్లేస్ వాల్యూ కూడా మనకు కావాలి కదా. సో అందుకని ఎగ్జిస్టింగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ ఇంటూ 10 ప్లస్ వచ్చిన రిమైండర్ని యాడ్ ఇంట్ చేస్తున్నాము. రిమైండర్. యాడ్ చేసినప్పుడు మనకి ఈ కేసు తీసుకుందాం. ఇక్కడ వరకు ఫస్ట్ ఇది 1 2 3 4 5 ఉంది, విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే, లూప్ లోపలికి వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది, 1 2 3 4 5ని 10తో డివైడ్ చేసాం. అప్పుడు మనకి రిమైండర్ 5 వచ్చింది. అంటే ఇప్పుడు ఆ 5ని 10తో 5ని రెమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఎస్. సో రెమ్ ప్లస్ లెంత్ 5 ఉంది. ఓకే, సో ఇక్కడ రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఎంత పెట్టాను, ఇనిషియల్గా 0 ఉంది. ఓకే, సో 0 ఇంటూ 10 ఇస్ 0 ప్లస్ ఈ 5 ఎంత అయింది, అది 5 అయింది. ఈ 5ని ఈ రివర్స్ ఆఫ్ ద నెంబర్ వేరియబుల్లో పెట్టుకున్నాం, రెమ్నంలో పెట్టుకున్నాం. సో ఇప్పుడు రెమ్లో 5 ఉంది, రివర్స్ ఆఫ్ ద నెంబర్లో కూడా 5 ఉంది. కానీ ఇప్పుడు మన నెక్స్ట్ ఇటరేషన్ మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు సేమ్ నెంబర్ కాదు కదా మనం చేయాల్సింది. ఆల్రెడీ మనకి 5 వచ్చేసింది. ఈసారి మనకు కావాల్సింది ఏంటి, ముందు పార్ట్ కావాలి. సో ఈ ఎన్ని వీ వాంట్ టు మోడిఫై ఇట్ ఇంటూ 1 2 3 4. సో అది చేయడానికి మనం ఏం చేస్తున్నాం, ఎన్ ఈక్వల్ టు ఎన్ని 10తో డివైడ్ చేస్తున్నాం. సో ఈ సింబల్ వాడినప్పుడేమో మనకి కోషంట్ వస్తుంది కదా. సో నువ్వు 10తో డివైడ్ చేసినప్పుడు నీ కోషంట్ ఎంత మిగిలింది, ఇందాక 1 2 3 4 కదా మిగిలింది. సో నువ్వు వచ్చిన 1 2 3 4ని ఆ ఎన్లోనే స్టోర్ చేస్తున్నాం. సో నీకు చెప్పాను కదా, అసైన్మెంట్ ఆపరేటర్ ఎప్పుడు కూడా రైట్ నుండి లెఫ్ట్కి ఆపరేట్ అవుతుంది. సో 5 వచ్చి రెమ్లో స్టోర్ అయింది, ఈ 5 వచ్చి ఈ రెమ్నంలో స్టోర్ అయింది, ఈ n/10లో వచ్చిన వాల్యూ వచ్చి ఈ ఎన్లో స్టోర్ అయింది. సో ఎన్ ఈస్ మోడిఫైడ్ నౌ. ఎగ్జిస్టింగ్ ఎన్ వాల్యూని మోడిఫై చేసిన వాల్యూతో మనం రీప్లేస్ చేస్తున్నాము. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది, 1 2 3 4 5 బై 10 చేసినప్పుడు మనకు వచ్చిన కోషంట్ 1 2 3 4. సో 1 2 3 4 ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ నౌ. సో ఇప్పుడు పైకి వచ్చినప్పుడు వైల్లో ఈసారి 1 2 3 4 5 బదులు 1 2 3 4 ఉంది, నాట్ ఈక్వల్ టు 0. సాటిస్ఫై అయింది. ఇప్పుడు రిమైండర్ మళ్ళీ డివైడెడ్ బై 10, మళ్ళీ రిమైండర్ 4. ఈ రిమైండర్ ఎందుకు మారిపోయింది, ఇక్కడ 5 ఉంది కదా అంతకుముందు, బట్ లూప్ మళ్ళీ పైకి వచ్చేసినప్పుడు ఇది మళ్ళీ ఫ్రెష్గా యాక్ట్ అవుతుంది అనమాట. బికాజ్ నేను దీని లోపల రాశాను కాబట్టి 5 వాల్యూ ఇంకుండదు దీనిలో. సో ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఎంతైతే వాల్యూ వస్తుంది, 1 2 3 4 బై 10 చేస్తే నాకు 4 వస్తుంది. సో ఆ 4 ఉంటుంది ఈసారి దీనిలో. కానీ ఇక్కడ ఇది గ్లోబల్ వేరియబుల్. ఈ రివర్స్ ఆఫ్ ద నెంబర్ ఎక్కడుంది, మెయిన్ లోపల ఉంది. సో మెయిన్ మొత్తంలో ఎక్కడున్నా కూడా ఈ రెవెన్యూలో ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉంటుంది. సో ఇందాక ఆల్రెడీ దానిలో 5 పెట్టేశాను. సో దీనిలో ఇంకా 5 ఉంది. 5 ఇంటూ 10 ప్లస్ 4, సో 54 అయిపోయింది. ఇది 1 2 3గా మార్చేస్తాం. అలా అయిద్ది అనమాట. అలా ఇటరేషన్స్ అన్నీ జరిగి నువ్వు దీన్ని ప్రింట్ చేసావు అనుకో, రివర్స్ ఆఫ్ నెంబర్, నీకు 5 4 3 2 1 వచ్చింది. అదే నేను ఇప్పుడు మదర్ నెంబర్ ఇస్తున్నాను అనుకో, దానికి కూడా వర్క్ అయింది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ప్రింట్ లో డబల్ కోట్ ఇవ్వాల్సిన అవసరం లేదా దీనికి. సో స్టేట్మెంట్ కాదు కదా ప్రింట్ చేసేది, అందుకు డబల్ కోట్ ఇవ్వలేదు. స్ట్రింగ్ అయితేనే డబల్ కోట్ ఇవ్వాలి. నిన్న డేటా టైప్స్ మనం ప్రింట్ చేసేటప్పుడు కూడా నువ్వు గుర్తుంటే మనం ఓన్లీ వేరియబుల్సే ఇస్తాం డైరెక్ట్గా ఇక్కడ. ఓకే, అదే నాకు ఇప్పుడు వేరియబుల్ ప్లస్ స్ట్రింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నాకు ఇప్పుడు రివర్స్ ఆఫ్ 1 2 3 4 5 ఇక్కడ ఒకవేళ 1 2 3 4 రివర్స్ ఆఫ్ దట్ ఎన్ ప్లీజ్ అని మన రివర్స్ ఆఫ్ ద నెంబర్ వాల్యూ రెండు ఇవ్వాలనుకుంటున్నావు అనుకో, ఒక స్టేట్మెంట్ లాగా. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ నీ స్ట్రింగ్ రాయాలనుకుంటున్నావు అనుకో, నీ స్ట్రింగ్ ఎప్పుడు డబుల్ కోట్స్లో రాయాలి కదా. రివర్స్ ఆఫ్ రాసుకొని దాన్ని ఇంకో దాంతో కలపాలనుకుంటున్నావు అనుకో, ప్లస్ వాడాలన్నమాట. ప్లస్ ఏంటిది, రివర్స్ ఆఫ్ ఎన్ కదా, ఎన్ ప్లస్. సో ఎన్ అనేది వేరియబుల్స్ ఎప్పుడు కూడా మనం ఏం డబుల్ కోట్స్లో ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో రివర్స్ ఆఫ్ ఎన్ ప్లస్ ఈజ్ అనే వర్డ్ ఇద్దాం అనుకుంటున్నాం, ఈజ్. సో మన స్పేసులు కూడా మనమే ఇచ్చుకోవాలన్నమాట. ఈజ్
ఈ రెవెన్యూమ్ వేరియబుల్. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, నాకేమొస్తుంది, రివర్స్ ఈ ఎన్ మారిపోతుంది కదా ఫస్ట్. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే నమ్ దీన్ని నమ్లో పెట్టుకుందాం. సో లాస్ట్కి వచ్చేసరికి ఇవన్నీ మనం మాడిఫై చేసేస్తున్నాం కదా. సో బై చేసినప్పుడు ఇది 1/10 చేసినప్పుడు ఎన్ వాల్యూ 0 అయిపోతుంది. 0 అయినప్పుడే కదా మరి కండిషన్ బ్రేక్ అయిపోతుంది. నువ్వు చూస్తే లాస్ట్లో నీకు ఆ ఎన్ వాల్యూ 0 అయిపోయింది, అందుకే నీకు లూప్ బ్రేక్ అయిపోయింది. సో నువ్వు దాని బదులు ఇలా రాసుకోవచ్చు. సో నేను నంబర్ నన్ను ఒకటి డిక్లేర్ చేసి నంబర్ని ఎన్లో పెట్టుకుంటున్నాను. సో నా నంబర్ మాడిఫై అవ్వకుండా ఉంటుంది. ఓకే. సో రివర్స్ ఆఫ్ 1 2 3 4 5 is 5 4 3 2. నువ్వు స్ట్రింగ్స్ని యాడ్ చేసుకోవాలంటే ప్లస్ వాడతాం. సో ఈ ప్లస్ని మనం ఏమంటామంటే కంకాటినేషన్ ఆపరేటర్ అని అంటాం. సో నీకు ఇప్పటికీ కంకాటినేషన్ అంటే యాడ్ చేసేది. ఇంకో ఆపరేటర్ ఏం నేర్చుకున్నాము, లాజికల్ ఎండ్ నేర్చుకున్నావు. రెండు ఎండ్లు పెడితే ఇట్స్ లాజికల్ ఎండ్. అండ్ ఇక్కడ ఇది చూస్తే నువ్వు అడగలేదు నన్ను, ఇది నాట్ ఈక్వల్ టు అనమాట. సో డబుల్ ఈక్వల్స్ ఉంటే అది కంపారిజన్ ఆపరేటర్, ఇది నాట్ ఈక్వల్స్ ఆపరేటర్. ఓకే, ఇది కొన్ని ఆపరేటర్స్. ఈ ప్రోగ్రామ్ బాగా ప్రాక్టీస్ చెయ్యి. ఇది చాలా ఎక్కువ ఇంటర్వ్యూస్లో అడుగుతారు అనమాట. కెన్ యూ రైట్ ఎ ప్రోగ్రామ్ టు రివర్స్ ఎ నంబర్. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయి. రేపు డూ వైల్ ఫర్ ఈచ్ అరేస్. ఇవి వస్తాయి కదా మనకు, అండ్ ఆర్ నాట్. ఆర్ కూడా ఉంటుంది, ఆర్ రేపు చూపిస్తాను. ఆర్ అదే ఇప్పుడు టేబుల్స్ ఉంటుండే, అండ్ ఆర్ నాట్ టేబుల్స్ లో ట్రూత్ టేబుల్ గీసేది. అది ఈసీ వాళ్ళకు ఉంటుంది ఎక్కువ, వాళ్ళని గేట్స్తో వర్క్ చేస్తారు కదా, ఎండ్ గేట్. ఓకే, ఇక్కడ వరకు ప్రాక్టీస్ చెయ్యి.